హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే డే అంతా ఎట్లా కలిసిందో నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. మార్నింగ్ శ్రేష్ఠ స్కూల్ పంపించేసిన తర్వాత మేమైతే ఈరోజు హాస్పిటల్ వెళ్ళి ఉందని చెప్పాను కదా. యాక్చువల్గా 5 డేస్కి రమ్మన్నారు, బట్ ఇంకా నాకు కొంచెం సిక్ ఉందని చెప్పేసి నిన్న కొంచెం రెస్ట్ తీసేసుకొని ఈరోజు వెళ్ళామన్నమాట. ఈరోజు వెళ్ళిన తర్వాత సేమ్ మేడంని కన్సల్ట్ అయిన తర్వాత మేడం మళ్ళీ టెస్ట్లో రిపీట్ చేసిర్రు. సేమ్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ రిపీట్ చేసారు అనమాట. సో ప్రెగ్నెన్సీలో యూరిన్ టెస్ట్ కొందరికి కామన్ అని చెప్పారు మేడం, బట్ ఇది ఏదైతే వచ్చిందో బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది, యూరిన్ ఇన్ఫెక్షన్ కామన్ అని చెప్పారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది అయితే కొంచెం సివియర్ ప్రాబ్లమే అని చెప్పారు అనమాట. సో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాము, అందుకోసమనే ఇన్ని డేస్ కోసం 5 డేస్కి యాంటీబయాటిక్స్ రాసినాను మీకు. ఇప్పుడు టెస్ట్ చేస్తే దాంట్లో అసలు తగ్గిపోయిందా లేదా తెలుస్తుంది అని చెప్పారు అనమాట. ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత మళ్ళీ వచ్చిందనమాట బ్లడ్ ఇన్ఫెక్షన్. అయితే ఒక లాస్ట్ టైం కంటే ఒక 2% తగ్గిందంట. ఇన్ని డేస్ ట్యాబ్లెట్స్ వాడినాను కాబట్టి. ఇంకా కూడా అట్లానే కంటిన్యూ ఉంది. సో ఇంకొక 1 వీక్ వరకు కూడా ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయాలని చెప్పారు. మీకు కూడా ఎవరికన్నా ఇట్లాంటి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తే నిర్లక్ష్యం అయితే చేయకండి. అది ఒకవేళ ఇన్ఫెక్షన్ ఒక లెవెల్ ఉంటుందంట, అంటే అసలు ఇన్ఫెక్షన్ రావద్దు, బ్లడ్ ఇన్ఫెక్షన్ రావద్దంట. నాకు వచ్చింది ఇప్పుడు మీడియం స్టేజ్ ఉందంట. ఒకవేళ మీడియం కంటే కొంచెం ఎక్కువైపోయిందని అంటే బేబీకి ప్రాబ్లం అవుతుందంట. అయితే డాక్టర్ అందుకనే నన్ను వీక్లీ కన్సల్ట్ అవ్వమని చెప్తున్నారు. నాకు ఈ వీక్ మళ్ళీ సేమ్ ట్యాబ్లెట్స్ యాక్చువల్గా స్టాప్ చేద్దాం అనుకున్నారు, తగ్గిపోయింది కావచ్చు, స్టాప్ చేద్దాం అనుకున్నారంట. బట్ నాకైతే మళ్ళీ ఒక 2% తగ్గింది, మిగతా అంతా మళ్ళీ కంటిన్యూ అట్లనే ఉంది. దానికోసం మళ్ళీ 1 వీక్ వరకు నాకు ట్యాబ్లెట్స్ అయితే మేడం రాసింది, తీసుకొని వచ్చాను. ఇంకా వచ్చే దారిలో నేను అయితే ఈ ప్రెగ్నెన్సీలో ఒకసారి ఎప్పుడంటే 3rd మంత్ 4th మంత్ అప్పుడు ఒకసారి తిన్న బిర్యానీ, ఇంకా మళ్ళీ ఎప్పుడు తినలేనమాట. సో అని చెప్పేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ తిననో అని చెప్పేసి ఇంకా నాకు బిర్యానీ అయితే తినిపించింది అనమాట. అవి కొన్ని క్లిప్స్ ఉండే, అవన్నీ యాడ్ చేస్తాను వీడియోలో. అండ్ వెళ్ళేటప్పుడు కూడా కొన్ని, యాక్చువల్లీ నేను కార్లో వెళ్ళేటప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా, ఇట్లా వెళ్తున్నాను అని చెప్పేసి. ఇంకా కొన్ని కూడా మీకు ఇక్కడ దగ్గర ఉన్న లొకేషన్స్ బాగుంటాయి, అవి చూపిద్దాం అనుకున్నా. కానీ సడన్గా మేము బయలుదేరంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ వర్షంలో నేను వీడియో తీయడం, మళ్ళీ కార్లో నేను వీడియో తీస్తుంటే డ్రైవింగ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా వీడియో కొంచెం క్లిప్ తీసేసి వదిలేసిన అనమాట. నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడితే డ్రైవింగ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇంకా తనకి వీడియో తీస్తున్నప్పుడు డ్రైవింగ్ చేస్తుంటే కాన్సన్ట్రేషన్ అంతా ఇటే ఉంటుందని చెప్పేసి నేను ఇంకా తీయలేదన్నమాట. అక్కడనేమో చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను పబ్లిక్గా మాట్లాడడం తగ్గించినాను కాబట్టి రెస్టారెంట్లో మాట్లాడాలనిపించలేదు, అది కూడా తీయలేదు. కానీ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ ఒక రెస్టారెంట్కి వెళ్ళి నాన్ వెజ్ తినడం అనేది జరిగింది. అది ఇప్పుడు వింతగా అనిపిస్తుంది. నేను ఈరోజు కూడా అసలు ఇష్టమే లేదు, అస్సలకి ఇష్టం లేదు, ఫుడ్ అస్సలు ఇష్టం లేదు, నాకు తినాలనిపిస్తలేదు. కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకొచ్చే ఛాన్స్ ఉండదు, ఇంకెట్లాగో నువ్వు తినవు, నీతో కాని పని అని చెప్పేసి తీసుకెళ్ళి ఈరోజు తినిపించింది అనమాట నాకు. అది వీడియో కొంచెం పెట్టినాను. మీలో ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఇది కొంచెం చూసుకోమని చెప్పండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోమని చెప్పండి. దానివల్ల బేబీకి చాలా ప్రాబ్లం అవుతుందంట. ఇఫ్ మనము నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకుండా ఒకవేళ ఒక 2-3 డేస్, అంటే ఇప్పుడు నేను అప్పుడు టైంకి వెళ్ళినాను కాబట్టి అది ప్లస్ పాయింట్ అయింది నాకు. ఇంకో 2-3 డేస్కి ఇట్లా నేను లేట్ చేసి వెళ్ళుంటే అది బేబీకి ఎఫెక్ట్ అయ్యేదట. లక్కీలీ దేవుడి దయ వల్ల నేను పోదాం గ్రోత్ స్కాన్ చేయించుకుందామని చెప్పేసి చేయించుకున్నాను. తర్వాత మేడంని కన్సల్ట్ అయ్యి
అంటే 8th మంత్ కదా ఒకసారి టెస్టులు రాస్తా అని అనుకోకుండా రాశారనమాట. 8th మంత్ కాబట్టి కొంచెం టెస్టులు రాద్దామని చెప్పేసి రాసిన తర్వాత నాకు ఆ టెస్ట్లో తెలిసింది ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇట్లాంటివన్నీ కొంచెం చేయించుకోండి. డబ్బులు అవుతాయి. ఫీవర్ అయితే నాకు డబ్బులు తక్కువనే అయినాయి. బ్లడ్ టెస్ట్కి యూరిన్ టెస్ట్ కలిసి అంతా 500 లోపే అయినాయి అనమాట. అది కొంచెం హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తే మళ్ళీ బ్లడ్ తీస్తారు, మళ్ళీ టెస్ట్ చేస్తారు. కానీ ఇంత ముందుకు బ్లడ్ తీసి నేను చాలా అసలు పెయిన్గా ఫీల్ అయ్యేదని కాదు. ఇట్లా చేయబెట్టి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటే నాకు పెద్దగా అది కూర్చున్నట్టు కూడా అనిపించేది కాదు. బట్ ఇప్పుడు ఎందుకో బాడీ అంతా సిక్ అయిపోయి ఉంటుంది, దేనికి తట్టుకుంటలేదు. బీపీ చెక్ చేసినా కానీ మొత్తం నరాలన్నీ స్వెల్ అయిపోతున్నాయి అన్నమాట. అట్లా అయిపోతుంది. మేబీ బాడీ అంతా వీక్ ఉంది. నాకు బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ తీసినా కానీ ఫుల్ పెయిన్ వస్తుంది అనమాట. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడైతే. సో మీరైతే ఎవరైనా ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే డే అట్లా గడిచిపోయిందనమాట. వచ్చేటప్పుడు శ్రేష్ఠ కొంచెం బిర్యానీ తీసుకొని వచ్చినాం అనమాట. నాకు అసలు తినాలనిపించలేదు, కొంచెం తినేసిన, కొంచెం శ్రేష్ఠ కోసం పార్సల్ కట్టించి వచ్చేసిన. ఇంకా ఇవాళ డే ఇట్లా గడిచిపోయింది. అండ్ ఇంకా శారీస్ అయితే కొత్త కొత్త కలెక్షన్ వచ్చినాయి. అవన్నీ ఒక వీడియో చేసి పెడతాను. మీలో ఎవరికైనా నచ్చితే నాకు నేను వాట్సాప్ నెంబర్ ఇంకా తీసుకోలేను. నాకు యూట్యూబ్లోనే అడగండి, మీరు కామెంట్ బాక్స్లో అడగండి. మీకు ఏదైనా శారీ నచ్చితే. మంచి మంచి శారీ కలెక్షన్ అయితే వచ్చింది. అవన్నీ నేను నెక్స్ట్ ఒక వీడియో తీసి పెడతాను. దసరా కలెక్షనే మొత్తం. కిడ్స్ వేర్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకు ఇది నచ్చింది. శ్రేష్ఠకి ఏది తీసుకోవాలో నాకే అర్థమవుతలేదు. ఖచ్చితంగా డిఫరెంట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆరెంజ్ కలర్ ట్రెండ్ అవుతుంది, అది మర్చిపోకండి. ఆరెంజ్ కలర్ శారీస్, ఆరెంజ్ కలర్ కుర్తీస్, ఆరెంజ్ కలర్ గాగ్రాస్, డ్రెస్సెస్. ఇప్పుడు ఒకప్పుడు పర్పుల్ కలర్, తర్వాత వాయిలెట్ కలర్, తర్వాత లావెండర్ కలర్, ఇప్పుడు ఆరెంజ్ కలర్ అనమాట. ఇప్పుడు మొత్తం ఆరెంజ్ కలర్ ట్రెండ్ అయిపోయింది. మళ్ళీ మీరు కూడా ఏదైనా కొనుక్కుంటే కొంచెం ట్రెండ్కి తగ్గట్టు ఉండాలనుకుంటే చూసుకొనుకోండి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదనమాట ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, లాస్ట్లో చూసేయండి.